హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీఈడి వాళ్ళకి అంటే పేపర్ 2 వాళ్ళకి ఐసీటీలో సిలబస్ అండి. థర్డ్ యూనిట్లో ఉందండి టెక్స్ట్ బుక్లో. టైప్స్ ఆఫ్ కంప్యూటర్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ కాంపోనెంట్స్, హార్డ్వేర్ వరకు చెప్పే బిట్స్ తయారు చేశానండి దేంట్లో. ఓకే, స్టార్ట్ చేద్దాం. కంప్యూటర్ అవి పనిచేసే సూత్రమును బట్టి ఎన్ని వర్గాలుగా విభజించారు? ఆప్షన్ ఏ 4 రకాలు, ఆప్షన్ బి 2 రకాలు, ఆప్షన్ సి 5 రకాలు, ఆప్షన్ డి 3 రకాలు. 3 టైప్స్. మూడు రకాలండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో కంప్యూటర్స్ యొక్క రకానికి చెందనిది ఏది? అనలాగ్ కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్. ఫోర్త్ది కాదండి, మొత్తం 3 టైప్స్ కదా. అదొకటి అనలాగ్ కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్. థర్డ్ క్వశ్చన్. క్రింది వాటిలో ఎనలాగ్ కంప్యూటర్ లక్షణం కానిది ఏది? ఏ భౌతికంగా మారే విలువలను విశ్లేషించటం, బి ఉష్ణోగ్రత పీడనములను ఫలితాలుగా చూపటం, సి రోబోట్లను నియంత్రించటం, డి విద్యుత్ తరంగాలను విశ్లేషించి ఫలితాన్ని చూపించటం. ఇదైతే లక్షణం కాదు, సి. మిగతాయి లక్షణం. భౌతికంగా మారే విలువలను విశ్లేషించటం, బి ఉష్ణోగ్రత పీడనములను ఫలితాలుగా చూపటం, డి విద్యుత్ తరంగాలను విశ్లేషించి ఫలితాన్ని చూపించటం. ఫోర్త్ క్వశ్చన్. ఎనలాగ్ కంప్యూటర్లు ప్రధానంగా ఏ రకపు విలువలను ఉపయోగిస్తాయి? ఏ బైనరీ కోడ్, బి భౌతిక విలువలు, సి టెక్స్ట్ డేటా, డి చిత్రాలు. బి భౌతిక విలువలు. ఫిఫ్త్ క్వశ్చన్. డిజిటల్ కంప్యూటర్లో డిజిట్ అనే పదానికి అర్థం ఏమిటి? అక్షరం, సర్క్యూట్, అంకె, పిక్సెల్. ఆప్షన్ సి అంకె. డిజిటల్ కంప్యూటర్లో ఇన్పుట్ ఏ రూపంలోకి మార్చబడుతుంది? శబ్దం, బైనరీ రూపం, మెకానికల్ ఫార్మ్, డిజైన్ ఫార్మ్. బైనరీ సంఖ్యా రూపంలోకి మార్చబడుతుంది. క్రింది వాటిలో సాధారణ అవసరాలకు వాడే కంప్యూటర్ ఏది? అనలాగ్ కంప్యూటర్, బి డిజిటల్ కంప్యూటర్ టైప్ 1, సి డిజిటల్ కంప్యూటర్ టైప్ 2, డి హైబ్రిడ్ కంప్యూటర్. ఇక్కడ డిజిటల్ కంప్యూటర్స్ అనేవి 2 టైప్స్ అండి. అవి సాధారణ అవసరాల కంటే, సాధారణ కంప్యూటర్స్ అంటే దాంట్లో విద్య, వ్యాపారం, పారిశ్రామికంగా దీంట్లో వాడతామండి. అందుకే డిజిటల్ కంప్యూటర్ టైప్ 1. క్రింది వాటిలో సాధారణ అవసరాలకు వాడే కంప్యూటర్ ఏది? అనలాగ్ కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్. ఇది రిపీట్ అయినట్టుంది. డిజిటల్ కంప్యూటర్స్ ఎనలాగ్ కంప్యూటర్స్తో పోలిస్తే అది ఎలా ఉంటుందంటే వేగం తక్కువ, ఎక్కువ ఖర్చు, ఎక్కువ వేగం తక్కువ ఖర్చు, డి ఉపయోగించరాని విధంగా ఉంటుంది. ఆప్షన్ సి. తక్కువ ఖర్చు, ఎక్కువ వేగం. పామ్ టాప్ కంప్యూటర్ ఏ వర్గానికి చెందుతుంది? అనలాగ్, డిజిటల్, హైబ్రిడ్, మెకానికల్. బి డిజిటల్ కంప్యూటర్. పామ్ టాప్ అంటే ఇది గది అంత విస్తీర్ణం నుండి అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా కూడా ఉంటాయి. దాన్ని పామ్ టాప్ కంప్యూటర్స్. నెక్స్ట్. హైబ్రిడ్ కంప్యూటర్లు ఏ రెండింటి కలయికతో తయారవుతాయి? ఎనలాగ్ ప్లస్ డిజిటల్, డిజిటల్ ప్లస్ మెకానికల్, సి ఎనలాగ్ ప్లస్ మ్యాగ్నెటిక్, డి ఎలక్ట్రికల్ ప్లస్ డిజిటల్. ఎనలాగ్ ప్లస్ డిజిటల్. హైబ్రిడ్ కంప్యూటర్లో లెక్కలు ఎలా జరుగుతాయి? పూర్తిగా ఎనలాగ్లోనే, బి పూర్తిగా డిజిటల్లోనే, సి కొంత ఎనలాగ్లో కొంత డిజిటల్లో, డి మెకానికల్ వ్యవస్థలో. సి
13th క్వశ్చన్ హైబ్రిడ్ కంప్యూటర్లను ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు? స్కూల్స్, హాస్పిటల్స్, సైబర్ కేఫ్స్ అండ్ థియేటర్స్. హాస్పిటల్స్, ఐసీయూలలో. ఐసీయూలలో రోగి గుండె కొట్టుకునే రేటును మొదటిగా ఏ కంప్యూటర్ భాగం తీసుకుంటుంది? ఏ డిజిటల్ పార్ట్, బి ఎనలాగ్ పార్ట్, సి మెకానికల్ పార్ట్, డి సర్వర్ పార్ట్. బి ఎనలాగ్ పార్ట్. 15th క్వశ్చన్ రోగి గుండె రేటు మారుతున్న విలువలను ఏ రూపంలో విశ్లేషిస్తాయి? మ్యాగ్నెటిక్ సిగ్నల్స్, బి రిటర్న్ టెస్ట్, సి డిజిటల్ సిగ్నల్స్, డి కలర్ సిగ్నల్స్. సి డిజిటల్ సిగ్నల్స్. 16th క్వశ్చన్ హైబ్రిడ్ కంప్యూటర్ల రోగి ప్రమాదంలో ఉన్నప్పుడు ఏం చేస్తాయి? డేటా డిలీట్ చేస్తాయి, హెచ్చరిస్తాయి, రికార్డ్ నిలిపివేస్తాయి, సిస్టమ్ ఆఫ్ చేస్తాయి. బి హెచ్చరిస్తాయి. కంప్యూటర్ యొక్క ప్రధాన లక్షణాల్లో ఒకటి కాదు. వేగం, ఖచ్చితత్వం, భావోద్వేగం, జ్ఞాపక శక్తి. మొత్తం 3 టైప్స్ ఉన్నాయి కదండి. అవి డిజిటల్ కంప్యూటర్స్, ఎనలాగ్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్ వరకు 16th అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ 17th క్వశ్చన్ నుంచి. కంప్యూటర్ యొక్క ప్రధాన లక్షణాల్లో ఒకటి కాదు. వేగం, ఖచ్చితత్వం, భావోద్వేగం, జ్ఞాపక శక్తి. సి వీటి యొక్క లక్షణాలు ఏంటి అంటే వేగం, జ్ఞాపక శక్తి, ఖచ్చితత్వం, స్వయం చాలకం, బహుముఖ ప్రజ్ఞ, శ్రద్ధ, పునరావృతం, విశ్వసనీయత. మొత్తం 8 లక్షణాలు ఉన్నాయి. కంప్యూటర్ వేగాన్ని సాధారణంగా ఏ యూనిట్లలో కొలుస్తారు? నానో సెకండ్, మైక్రో సెకండ్, మిల్లీ సెకండ్స్. పైవన్నీ. కంప్యూటర్ మనిషి కంటే తప్పులు తక్కువగా చేసే లక్షణం ఏం సూచిస్తుంది? ఆటోమేషన్, అక్యురసీ, వర్సిటిలిటీ, స్పీడ్. బి అక్యురసీ. ఒకేసారి చాలా సమాచారం నిల్వ చేసే కంప్యూటర్ లక్షణం స్పీడ్, మెమరీ, రియాలబిలిటీ, రిపిటేషన్. బి మెమరీ. కంప్యూటర్ స్వయంచాలకంగా పనిచేసే లక్షణం ఏది? ఆటోమేషన్, వర్సటిలిటీ, అక్యురసీ, స్పీడ్. ఏ ఆటోమేషన్. 22 క్రింది వాటిలో కంప్యూటర్కు భావోద్వేగాలు లేని లక్షణం ఏది? అక్యురసీ, నెంబర్, ఐక్యూ, రియాలబిలిటీ, వర్సటిలిటీ. బి కంప్యూటర్ ఒకే పనిని మళ్ళీ మళ్ళీ అలసిపోకుండా చేయగలగటం ఏ లక్షణం? డిలిజెన్సీ, వర్సటిలిటీ, ఆటోమేషన్, స్పీడ్. ఏ రిపిటేషన్. కంప్యూటర్ చాలా కాలం పాటు సరిగ్గా పనిచేయగలగటం ఏ లక్షణం? రియాలబిలిటీ. విశ్వసనీయత. రియాలబిలిటీ అంటే తెలుగులో విశ్వసనీయత. వివిధ రకాల పనులను చేయగలగటం కంప్యూటర్ లక్షణం. బి వర్సటిలిటీ, బహుముఖ ప్రజ్ఞ. కంప్యూటర్ 18 to 20 డిజిట్ గణన చేయడానికి పట్టే సమయం 10 సెకండ్స్, 1 మిల్లీ సెకండ్స్, 3-4 మైక్రో సెకండ్స్, 1 సెకండ్. సి 3-4 మైక్రో సెకండ్స్. కంప్యూటర్లో ప్రాథమిక మెమరీ ఏది? హార్డ్ డిస్క్, ర్యామ్, పెన్ డ్రైవ్, సిడి. ర్యామ్. మనిషికి ఉన్నా కానీ కంప్యూటర్కి లేని లక్షణం స్పీడ్, అక్యురసీ, డెసిషన్ మేకింగ్, మెమరీ. డెసిషన్ మేకింగ్. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ అనేది సూచించేది స్పీడ్, మెమరీ. అవుట్పుట్ రాంగ్ అయితే ఇన్పుట్ రాంగ్ అయితే అవుట్పుట్ కూడా రాంగ్ అవుతుంది. అక్యురసీ. సి కంప్యూటర్ పనిచేసే ముందు ఏం కావాలి? ప్రోగ్రామ్, ఎమోషన్, ఎనర్జీ ఫ్రమ్ హ్యూమన్స్. నన్. ఏ ప్రోగ్రామ్. కంప్యూటర్ తప్పు చేస్తే దానికి ప్రధాన కారణం
ఎమోషనల్ స్ట్రెస్, రాంగ్ ఇన్పుట్ బై యూజర్, హీట్ అండ్ వర్సిటిలిటీ. రాంగ్ ఇన్పుట్ బై యూజర్. క్రింది వాటిలో కంప్యూటర్ లక్షణంగా ఉండే వాటితో సరిపోలని వాటిని గుర్తించండి. స్వయంచాలత, చాలకత, బహుముఖ ప్రజ్ఞ, భావోద్వేగం, పునరావృతం. లక్షణాలు 8 ఉన్నాయండి అందులో. 33. కంప్యూటర్లో తప్పులు లేకుండా పనిని పూర్తి చేసే లక్షణం ఏది? స్పీడ్, ఆటోమేషన్, అక్యురసీ, మెమరీ. సి. యాక్యురసీ లక్షణం ఆధారపడేది ఎవరిపై? వినియోగదారు ఇచ్చిన సమాచారం సరైనదా కాదా? కంప్యూటర్ భావోద్వేగాలపై. సి. కంప్యూటర్ పరిమాణంపై. డి. మానవ నిర్ణయాలపై. ఏ. వినియోగదారు ఇచ్చిన సమాచారం సరైనదా కాదా? స్వయం చాలకం అంటే మనిషి జోక్యం అవసరం అవుతుంది. కంప్యూటర్ స్వయంగా పనిని పూర్తి చేస్తుంది. కంప్యూటర్ భావోద్వేగంతో పనిచేస్తుంది. కంప్యూటర్ పునరావృతంగా తప్పులు చేస్తుంది. బి. కంప్యూటర్ స్వయంగా పనిని పూర్తి చేస్తుంది. ఒక ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత కంప్యూటర్కు మానవ సహాయం అవసరం లేని లక్షణం. అక్యురసీ, స్పీడ్, ఆటోమేషన్, డిలిజెన్సీ. సి. వివిధ రంగాల్లో విద్య, వైద్యం, వ్యాపారం, వినోదం కంప్యూటర్లు పనిచేయగలగటం ఏ లక్షణం వల్ల? అక్యురసీ, డిలిజెన్సీ, వర్సిటిలిటీ, రిలయబిలిటీ. బహుముఖ ప్రజ్ఞ. కంప్యూటర్ ఒకేసారి అనేక రకాల పనులను చేయగలదు. ఇది ఏ లక్షణం? ఇది కూడా అదే లక్షణం, వర్సిటిలిటీ. కంప్యూటర్ అలసట లేకుండా పనిచేయగలదు. ఇది ఏ లక్షణం? డిలిజెన్సీ. శ్రద్ధ తెలుగులో. చాలా గంటల పాటు, రోజుల పాటు పనిచేసిన కంప్యూటర్ పనితనం తగ్గదు. ఈ లక్షణం. డిలిజెన్సీ, వర్సిటిలిటీ, మెమరీ, రిపిటేషన్. ఆప్షన్ ఏ. ఒక చర్యకు సంబంధించిన సూచనలను ఎన్నిసార్లైనా చేయించుకోవచ్చు. ఈ లక్షణం. స్పీడ్, వర్సిటిలిటీ, రిపిటేటివ్నెస్, అక్యురెన్సీ. సి. పునరావృతం. కంప్యూటర్ ఒకసారి ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత అదే పనిని మళ్ళీ మళ్ళీ తప్పు లేకుండా చేస్తుంది. ఆటోమేషన్, రిపిటేషన్, మెమరీ, రిలయబిలిటీ. బి. కంప్యూటర్ ఇచ్చే ఫలితాలు చాలా నమ్మదగినవి. కారణం, అది భావోద్వేగాలు కలిగి ఉంటుంది. అది వేగంతో చేస్తుంది. అది పెద్ద మెమరీ ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. అది మానవులపై ఆధారపడుతుంది. సి. పెద్ద మెమరీ ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. సంవత్సరాల తర్వాత కూడా కంప్యూటర్ నుండి సమాచారాన్ని అదే ఖచ్చితత్వంతో పొందగలగటం ఏ లక్షణం? బి. రిలయబిలిటీ. జ్ఞాపక శక్తి అన్నమాట. క్రింది వాటిలో కంప్యూటర్ నమ్మదగిన ఫలితాలను ఇవ్వటానికి కారణం కానిది ఏది? ఎక్కువ మెమరీ, భావోద్వేగం ఎక్కువ, ఖచ్చితత్వం ఎక్కువ, ప్రాసెసింగ్ పర్ఫెక్ట్. బి. కంప్యూటర్ మానవుల్లా అలసిపోదు, ఏకాగ్రత తగ్గదు. ఇది ఏ లక్షణం? అక్యురసీ, డిలిజెన్సీ, రిపిటేషన్, స్పీడ్. బి. ఎన్నిసార్లైనా అదే పనిని తప్పు లేకుండా చేయటం అనే లక్షణం ఏది? సి. మదర్ బోర్డు యొక్క ప్రధాన లక్షణం. ఇక్కడ నుంచి 48 నుంచి కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్. కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే మదర్ బోర్డ్, ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, నిల్వ యూనిట్. ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ముఖ్య భాగాలు. మదర్ బోర్డు యొక్క ప్రధాన పని ఏమిటి? అన్ని భాగాలను కలిపే ప్రధాన సర్క్యూట్ బోర్డు. క్రింది వాటిలో ఇన్పుట్ యూనిట్కు ఉదాహరణ ఏంటిది?
స్టోరేజ్ యూనిట్ ఏం చేస్తుంది? ఇవన్నీ మ్యాక్సిమం మనకు ఐడియానే ఉంటుంది కదండి. డేటాను శాశ్వతంగా నిల్వ చేస్తుంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ GPU ప్రధాన పని. బి. గ్రాఫిక్స్ మరియు వీడియోలను ప్రాసెస్ చేయటం. ఇంక మిగతా అన్ని అందులో ఉన్న పార్ట్స్ అన్ని క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీ అని చేయలేదు. నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్వేర్. ఇక్కడ నుంచి కంప్యూటర్ హార్డ్వేర్లో అంటే ఇన్పుట్ పరికరాలు, అవుట్పుట్ పరికరాలు అండి. 52. ఇన్పుట్ పరికరం అంటే ఏంటిది? డేటాను చూపించే పరికరం. డేటాను కంప్యూటర్లోకి పంపే పరికరం, డేటాను శాశ్వతంగా నిల్వ చేసే పరికరం, డేటాను ప్రింట్ చేసే పరికరం. బి. డేటాను కంప్యూటర్లోకి పంపేది. క్రింది వాటిలో ఇది ఇన్పుట్ పరికరం. కీబోర్డ్. పాయింటింగ్ డివైస్, మానిటర్, మౌస్, ప్రింటర్, స్పీకర్. బి. మౌస్. బార్కోడ్ను చదివే ఇన్పుట్ పరికరం. బార్కోడ్ స్కానర్. హ్యాండీ టచ్ టెక్స్ట్ ఆర్ ఫోటోను కంప్యూటర్లోకి మార్చే పరికరం ఏది? ఏ. స్కానర్. కంప్యూటర్ గేమ్స్లో ఎక్కువగా ఉపయోగించే ఇన్పుట్ పరికరం ఏది? బి. జాయ్స్టిక్. కాగితంపై ఉన్న అక్షరాలను గుర్తించి కంప్యూటర్లోకి మార్చే పరికరం. ఏ. OCR. OMR పరికరం ఏం చదువుతుంది? చేతిరాత, ఫోటో, పెన్సిల్ షేడింగ్, బ్యాంక్ చెక్. సి. పెన్సిల్ షేడింగ్. బ్యాంకుల్లో చెక్కులపై ఉన్న మ్యాగ్నెటిక్ ఇంక్ కోడ్ చదివే పరికరం. బి. MICR. క్రింది వాటిలో టచ్ బేస్డ్ ఇన్పుట్ డివైస్ ఏది? బి. టచ్ స్క్రీన్. కంప్యూటర్లో డ్రాయింగ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగించే ఇన్పుట్ పరికరం ఏది? ఏ. లైట్ పెన్. చుట్టూ ఉన్న శబ్దాన్ని కంప్యూటర్కి అందించే పరికరం. బి. మైక్రోఫోన్. ఏ పరికరం ఇన్పుట్ మరియు అవుట్పుట్ రెండూ ఇవ్వగలదు? సి. టచ్ స్క్రీన్. ఇన్పుట్ పరికరాల ప్రధాన ఉద్దేశం డేటాను కంప్యూటర్కు పంపేయటం. ఇక్కడ నుంచి అవుట్పుట్ పరికరాలు. కంప్యూటర్ యొక్క ప్రధాన అవుట్పుట్ పరికరం ఏది? సి. మానిటర్. మానిటర్లో చిత్రం ఏ వాటితో ఏర్పడుతుంది? పిక్సెల్స్. CRT మానిటర్ ఏ టెక్నాలజీని ఉపయోగిస్తుంది? సి. ఎలక్ట్రాన్ బీమ్. ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే యొక్క ముఖ్య ప్రయోజనం ఏది? చిన్న పరిమాణం, తక్కువ బరువు. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ట్యూబ్స్ ను ఉపయోగించే మానిటర్ ఏది? సి. కొత్త బ్యాక్ లైటింగ్ టెక్నాలజీ. అంటే అవుట్పుట్ పరికరాలు వచ్చేసి మానిటర్. దీంట్లోనే క్యాథోడ్ రే ట్యూబ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే మానిటర్, లైట్ ఎమిటింగ్ డయోడ్. ప్రింటర్లు, ఇంపాక్ట్ ప్రింటర్లు, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు, లైట్ ప్రింటర్లు, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్లు, ఇంజెక్ట్ ప్రింటర్లు, స్పీకర్, డిజిటల్ ప్రొజెక్టర్. ఇవన్నీ అవుట్పుట్కి సంబంధించినవి. రిజల్యూషన్ మరియు కాంట్రాస్ట్ ఎక్కువగా ఉండే ఆధునిక మానిటర్ ఏది? డి. LED మానిటర్ ఎందుకు చాలా కాలం పనిచేస్తుంది? ఎలక్ట్రాన్ బీమ్ వాడుతుంది. LCD కంటే
ఎల్సిడి కంటే మంచి బ్యాక్ లైటింగ్ ఉంటుంది, పిక్సెల్స్ ఎక్కువగా ఉంటాయి, పవర్ ఎక్కువగా తీసుకుంటుంది. బి ఎల్సిడి కంటే మంచి బ్యాక్ లైటింగ్ ఉంటుంది. ఇవన్నీ అవుట్పుట్ పరికరాలు. సిఆర్టీ మానిటర్లో పిక్సెల్ అంటే చిన్న గీతలు, చిన్న చిత్ర బిందువులు, చిన్న చతురస్రాలు, చిన్న పాయింట్లు కాదు. బి చిన్న చిత్ర బిందువులు. సిఆర్టీ మానిటర్ చిత్రం సృష్టించడానికి ఏం ఉపయోగిస్తుంది? లిక్విడ్ క్రిస్టల్స్, కంపాక్ట్ ట్యూబ్స్, ఎలక్ట్రాన్ బీమ్, ఎల్ఈడి లైట్స్. ఎలక్ట్రాన్ బీమ్. ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే మానిటర్లు సిఆర్టీతో పోలిస్తే ఎలా ఉంటాయి? పెద్దవి ఎక్కువ బరువు, చిన్నవి తక్కువ బరువు, సి థిక్గా ఉంటాయి, ఎక్కువ విద్యుత్ అవసరం. బి చిన్నవి తక్కువ బరువు. ఏ మానిటర్ కంపాక్ట్ ఫ్లోరోసెంట్ ట్యూబ్స్ ని బ్యాక్ లైట్ కోసం ఉపయోగిస్తుంది? ఎల్ఈడి, సిఆర్టీ, ఎల్సిడి, ఫ్లాట్ ప్యానెల్. సి ఎల్సిడి. ఎల్సిడి మానిటర్ ముఖ్య లక్షణం ఏది? తక్కువ రిజల్యూషన్, మంచి చిత్ర నాణ్యత, ఎక్కువ విద్యుత్ వినియోగం, రంగు స్పష్టత తక్కువ. బి మంచి చిత్ర నాణ్యత. ఎల్ఈడి మానిటర్ ఎల్సిడితో పోలిస్తే ఏ విషయంలో ముందుంది? పవర్ తక్కువ, కలర్ సాచురేషన్ ఎక్కువ, జీవితకాలం ఎక్కువ, పైవన్నీ. ఎల్ఈడి మానిటర్లో ఉపయోగించే సాంకేతికత. ఓల్డ్ సిఆర్టీ ట్యూబ్స్, బి కొత్త బ్యాక్ లైటింగ్ టెక్నాలజీ, సి ఎలక్ట్రాన్ గన్స్, డి ఫ్లోరోసెంట్ ల్యాంప్స్. బి కొత్త బ్యాక్ లైటింగ్ టెక్నాలజీ. మానిటర్లో చిత్రం స్పష్టత దేనిపై ఆధారపడుతుంది? పిక్సెల్ సంఖ్యపై, ర్యామ్ పై, సిపియు వేగం పై, జిపియు పై. ఏ పిక్సెల్ సంఖ్యపై. సిఆర్టీ మరియు ఎల్సిడి మానిటర్లో ఒకే విధమైన అంశం ఏమిటి? రెండు ఎలక్ట్రాన్ల బీము వాడతాయి, రెండు పిక్సెల్స్తో చిత్రాన్ని రూపొందిస్తాయి, సి రెండు ఎల్ఈడి బ్యాక్లైట్ వాడతారు, డి థిన్ ఉంటాయి, రెండు థిన్గా ఉంటాయి. బి రెండు పిక్సెల్స్తో చిత్రాన్ని రూపొందిస్తాయి. ఎల్ఈడి మానిటర్ ఎల్సిడి కంటే ఎందుకు ఖచ్చితమైనది? ఏ రంగు స్పష్టత ఎక్కువ, బి మంచి కాంట్రాస్ట్, సి మంచి బ్యాక్ లైటింగ్, డి పైవన్నీ. డి 84. పాత పద్ధతి మానిటర్ ఏది? ఫ్లాట్ ప్యానెల్, ఎల్సిడి, ఎల్ఈడి, సిఆర్టీ. సిఆర్టీ. ప్రింటర్ ఏ రకమైన పరికరం? కంప్యూట్ డివైస్, అవుట్పుట్ డివైస్, స్టోరేజ్ డివైస్, ప్రాసెసింగ్ డివైస్. బి అవుట్పుట్ డివైస్. ప్రింటర్. సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్స్ అండి. 86. ప్రింటర్లు ఎన్ని రకాలుగా విభజించబడతాయి? 2, 3, 4, 5. 86 2 టైప్స్. 87. ఇంపాక్ట్ ప్రింటర్స్ అక్షరాలను ఎలా ప్రింట్ చేస్తాయి? లేజర్ బీమ్తో, బి ఇంకును స్ప్రే చేయడం ద్వారా, సి రిబ్బన్ పై కొట్టి కాగితం మీద ముద్రించడం ద్వారా, డి హీట్ ఉపయోగించడం ద్వారా. సి రిబ్బన్ పై కొట్టి కాగితం మీద ముద్రించటం. క్రింది వాటిలో ఇంపాక్ట్ ప్రింటర్ ఏది? సి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఏ విధంగా ముద్రిస్తుంది? లిక్విడ్ ఇంక్ తో, చుక్కల డాట్స్ కలయికతో, లేజర్ బీమ్తో, హీట్ ఆధారంగా. బి చుక్కల డాట్ కలయికతో. చుక్కలు బ్రాకెట్లో డాట్స్. డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్ హెడ్లో ఎన్ని పిన్నులు ఉన్నాయి? 2 to 5, 9 to 24, 30 to 50, 100 to 120. బి 9 to 24. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లో వేగాన్ని ఏ యూనిట్లో కొలుస్తారు? డిపిఐ, పిపిఎం, సిపిఎస్. క్యారెక్టర్స్ పర్ సెకండ్, ఎల్పిఎం. సి ఒకేసారి ఒక లైన్ను ప్రింట్ చేసిన ప్రింటర్ ఏది?
ఒక్క లైన్ను ప్రింట్ చేసే ప్రింటర్ ఏది? డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్, లేజర్ ప్రింటర్, లైన్ ప్రింటర్, ఇంజెక్ట్ ప్రింటర్. సి లైన్ ప్రింటర్. ఇంజెక్ట్ ప్రింటర్లు ఎలా పనిచేస్తాయి? రిబ్బన్ను కొట్టి ముద్రిస్తాయి. కాగితం మీద సిరా చుక్కలను చల్లటం ద్వారా, పొడి సిరా వేయటం ద్వారా, ఎలక్ట్రాన్ బీమ్ ద్వారా. బి కాగితం మీద సిరా చుక్కలను చల్లటం ద్వారా. ఇంక్ జెట్. ఇంక్ జెట్ ప్రింటర్లో ఉపయోగించే సిరా రకం ఎలా ఉంటుంది? పొడి, మ్యాగ్నెటిక్ ఇంక్, తడి ఇంక్, జెల్ ఇంక్. సి తడి. క్రింది వాటిలో నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ ఏది? సి ఇంజెక్ట్ ప్రింటర్. స్పీకర్ ఏ రకమైన పరికరం? బి అవుట్పుట్ డివైస్. స్పీకర్లు ఏ తరంగాలను ధ్వనిగా మారుస్తాయి? విద్యుదయస్కాంత తరంగాలను. స్పీకర్ను ఏ రకమైన పరికరంగా పిలుస్తారు? ట్రాన్స్డ్యూసర్, ట్రాన్సిస్టర్, స్టోరేజ్ యూనిట్, డిజిటల్ కన్వర్టర్. ఏ డిజిటల్ ప్రొజెక్టర్ యొక్క ప్రధాన పని ఏమిటి? కంప్యూటర్ అవుట్పుట్ను స్క్రీన్ ఆర్ వాల్పై ప్రొజెక్ట్ చేయటం. ప్రొజెక్టర్ యొక్క అవుట్పుట్ ఎక్కడ ప్రదర్శించబడుతుంది? సి వైట్ స్క్రీన్ లేదా వాల్పై. క్రింది వాటిలో చిత్రాలను పెద్దగా చూపించేందుకు ఉపయోగించే అవుట్పుట్ పరికరం ఏది? బి ప్రొజెక్టర్. ఇన్పుట్ పరికరాలతో పోలిస్తే స్పీకర్లు ప్రత్యేకత ఏమిటి? బి ధ్వని రూపంలో అవుట్పుట్ ఇస్తాయి. ఓకేనండి, ఇంతవరకు హార్డ్వేర్ వర్క్ అయింది ఈ టాపిక్. తర్వాత నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ నుంచి కంటిన్యూ చేస్తామండి. ఏంటంటే చిన్న చిన్న హెడ్డింగ్స్లో కూడా ఉన్న పాయింట్స్ని కూడా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు చదువుకోవడానికి ఈజీగా బిట్స్ ఎంసీక్యూగా తయారు చేశానండి. అందుకే చిన్న చిన్న బిట్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి.